గుడ్ మార్నింగ్, అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. ఎలా ఉన్నారు? మరి ఇంకో వీడియోతో మీ ఎదురుగా వచ్చాను. చాలా గొప్ప విషయం ఏంటంటే 2014లో జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ టైంలో ప్రజలంతా ఎలా కేకలేస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు. అప్పుడు జరిగిన సందర్భం 2019లో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి జూన్ నెలలోనూ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. చూడండి ఎలా ప్రజలు జై కొడుతున్నారు. అప్పుడు ఈ ప్రజలు జగన్ని జై కొట్టారు. ఏ ప్రజలు మరి చంద్రబాబు నాయుడిని జై కొడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రజలు ఎలాగ ప్లేట్ ఫిరాయిస్తారనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రజల మైండ్ ఎలాగుందో మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే, అక్కడ అలా జరిగింది, జరిగితే మనకు ఒక ఆలోచన కలుగు చేస్తుంది. ఏంటంటే, ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు మారిపోతారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము పరిస్థితులు ఎలాగుంటావో ఇప్పుడు 2029లో ఎవరు వస్తారో మనం చెప్పలేము. కాబట్టి ఇలాంటివన్నీ మనం దైవాధీనంకి వదిలేయాలి. కాబట్టి ఎన్నుకున్న రాజకీయ నాయకులు సరిగ్గా పరిపాలిస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారు, వాళ్ళు పరిపాలించకపోతే మారిపోతారు. సో ట్రెండ్ అనేది మనం చెప్పలేము. ఓకేనా? రైట్. కాబట్టి ఇది ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ గెలుపు అనేది ఎవరి ఆధీనంలో? ప్రజల ఆధీనంలో ఉందా, దైవాధీనంలో ఉందా? దైవాధీనంలో ఉంది. సఫీ గారు మంచి మాటలు చెప్పారు. దైవాధీనంలో ఉందని నేను చెప్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి విషయం ఉంది. ఆ విషయం నేను చెప్తాను. రాజులు పరిపాలించుట, రాజుల్ని దింపుట చేత దేవుడైన యెహోవాకు సాధ్యమని బైబిల్లో ఉంది. దానియేలు గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఎవరైతే తన దేవుడైన యెహోవాని గణపరచలేరో వాళ్ళు ఎక్కువ కాలము రాజ్యము పరిపాలించలేరని. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇది దేవుడి చేతిలో ఉందండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక పెద్ద ప్రతిమ వస్తుంది. ఆ ప్రతిమ ఏం చెప్తుందంటే, తల వచ్చేసి మాదీయులని, చెస్ట్ వచ్చేసి గ్రీక్ దేశులని, ఆ కింద శరీరం వచ్చేసి రోమియులని, పాదములు వచ్చేసి ఇంకొక రాజ్యం అని మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అయితే రాజ్యముల్ని ఎస్టాబ్లిష్ చేసేవాడు దేవుడే. ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని ఎరగొట్టేసి తుణుకులుగా చేస్తుందని 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నేను చదువుతాను. 2వ అధ్యాయంలో చదువుతాను, 45వ వచనం. సో ఒకరు ఆ రాజు కాలములో పరలోకం నుంచి ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందేవారికే గాని మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం వంటి పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. పరలోకం నుంచి ఒక రాయి వస్తుందట, ఉన్నటువన్నీ డిస్ట్రాయ్ చేసేసి దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. పొందిన వారే దాన్ని పొందుకుంటారంటే మిగతా వాళ్ళు ఎవరు పొందుకోలేరు. ఆ విగ్రహము బెల్షాజర్ చూసిన తర్వాత
వెళ్ళి దానియేలు అడిగితే దానియేలు దాని వివరాలు చెప్తాడు. అప్పుడు అంటాడు, రాజ్యం నీ రాజ్యం ముగించింది, నీ తర్వాత వాళ్ళకి ఇవ్వబడుతుంది అని అంటాడు. ఇట్లాంటి ఫస్ట్ శిరస్సు ఒక రాజ్యాన్ని సూచిస్తాను, చెస్ట్ ఇంకో రాజ్యాన్ని సూచిస్తాను, మరి ఇంకోటి తొడలు ఇంకో రాజ్యాన్ని చూసి పాదములు ఇంకో రాజ్యం. ఆ సమయంలో మరి పరలోకము నుంచి ఒక రాయి వచ్చి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంటే దేవుని రాజ్యం వచ్చి సకల రాజ్యాలని డిస్ట్రాయ్ చేసి అదే స్థాపించేవాడు, అన్నిటికీ అంతం ఉండదు. రాజ్యాలు స్థాపించేవాడు దేవుడు అని మాట ఉంది. కాబట్టి ఒకసారి పరిశీలించండి, అసలు రాజ్యాల అధికారం ఇచ్చేవాడేవో దేవుడు. కాబట్టి అది చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు, మరి జగన్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. దైవ చిత్తం, అది దైవాధీనంలో ఉంటుందని నేను మీకు చెప్పాను. ఇది కూడా మీరు చూశారు కదా. మా వీడియో మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లైక్ కాకపోతే కామెంట్ పెట్టి ముందుకు పంపించండి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుండాలని మనం ప్రార్థిద్దాం. మరి మన దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మాస్టర్ రాజు.